ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. జరిగింది. అది దేవుడంతా గమనిస్తున్నారు, వెంకటేశ్వర స్వామి గమనిస్తున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం గాని ఇలాంటి కార్యక్రమాలు చేపడితే దేవుడే ఉన్నాడు మనకు అండగాని నిరూపించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఏదైనా రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని చూసి చేయాల్సిన పని లేకుండా ఇట్లాంటి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఇలా ఉండటం ప్రజలకు ఎంతో చేస్తాం. ఇలాంటి ముఖ్యమంత్రులని ఇలాంటి సీఎంలని మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. దీనికి మనం అందరం ఆత్మూరు నియోజకవర్గం ప్రజల తరఫున, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా భక్తులందరూ వెంకటేశ్వర స్వామి భక్తులందరం కూడా కోరేది ఒకటే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని సీఎం చంద్రబాబు నాయుడు గారిని సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకన్నా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై జగన్.